ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచేయండి ముకుంద జ్యువెలర్స్. 5 ఏళ్ల పాప పాఠశాలకు వెళ్లేందుకు పొద్దునే ముద్దుగా సిద్ధమైంది. నానమ్మతో కలిసి దారి వెంట చెంగు చెంగుమని లేడి పిల్లల గంతులేస్తూ వెళ్తుంటే నోరు తెరిచిన మ్యాన్ హోల్ ఆ పాపను మింగాలనుకుంది. మ్యాన్ హోల్లో పడిన మరుక్షణమే అప్రమత్తమైన నానమ్మ ఒక్క ఉదుటన చేయి పట్టుకుని బయటికి లాగడంతో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. నానమ్మ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పాప మిగిలేది కాదు. అయితే ఈ ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి మాత్రం తప్పు మాది కాదంటూ తప్పించుకుంటున్నాయి. చూశారుగా దృశ్యాలు. బడికెళ్లే బాలికను తెరిచిన మ్యాన్ హోల్ మింగబోయింది. పక్కనే ఉన్న నానమ్మ అప్రమత్తం కావడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీలోని మౌలాకా చిల్లాలో నిన్న ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగింది. సాధారణంగా నగరంలో మ్యాన్ హోల్స్ లోతు ఎక్కువగా ఉంటాయి. మౌలాకా చిల్లా ప్రాంతంలో ఈ సీవరేజీ లైన్ తక్కువ లోతు ఉండడంతో అందులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు మ్యాన్ హోల్ తెరిచారు. అది గమనించకుండా నడుచుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో చిన్నారి అందులో పడిపోయింది. కనిపించేందుకు చిన్న సంఘటనే అయినా మ్యాన్ హోల్ మాటున జరిగిన నిర్లక్ష్యం ఓ పసిపాపను బలి తీసుకునేది. చిన్నారి మ్యాన్హోల్లో పడిపోయిన ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి ఎవరికి వారే విచారణ జరిపి తప్పు మాది కాదంటే మాది కాదని వివరణ ఇచ్చాయి. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ ఘటనపై వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. 10వ తేదీన సీవరేజీ లైన్ను శుభ్రం చేసేందుకు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందం మ్యాన్హోల్ మూతను తెరిచిందని, దాన్ని సరిచేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయిందని జోనల్ కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వాదనను హైడ్రా ఖండించింది. బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయినంత వరకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది. స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు అక్కడి మ్యాన్ హోల్ను శుభ్రం చేసేందుకు హైడ్రా సిబ్బంది వచ్చింది. కొన్నేళ్లుగా మట్టి పేరుకుపోయి మాన్యువల్గా తొలగించేందుకు సాధ్యపడలేదు. దీంతో జలమండలి జెట్టింగ్ మిషన్కి సమాచారం అందించారు. ఇంతలోగానే స్థానిక కార్పొరేటర్ మరో మ్యాన్ హోల్ సూచించడంతో హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్లింది. పని పూర్తయిన తర్వాత జలమండలి సిబ్బంది మూత వేయకుండా వెళ్లారని హైడ్రా చెప్తోంది. హైడ్రా 2వ షిఫ్టు సిబ్బంది గమనించి మూసేందుకు ప్రయత్నించినా పని పూర్తి కాలేదని స్థానికులు అడ్డుకోవడంతో తెరిచి ఉంచినట్లు హైడ్రా చెప్తోంది. హైడ్రా వాదనపై జలమండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి వివరాలు సేకరించారన్న జలమండలి ఈ ఘటనతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇలా ఎవరికి వారే తప్పు మాది కాదంటే మాది కాదని తప్పుకోవడంపై నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. తెరిచిన మ్యాన్హోల్ మూతల్ని బిగించే బాధ్యత ఎవరిదో తేలుస్తామని, ఒకవేళ హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.